పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. రెండు ప్రధాన అంశాలు మనం ఈ యొక్క ఎన్నికల సందర్భంగా ప్రస్తావించుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అన్నటువంటి అంశానికి వస్తే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నికల ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 99% హామీలను అమలు చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఎందుకు అనంటే, ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు, సామాజిక అసమానతల్ని సమూలంగా నిర్మూలించాలి. సమాజంలో బడుగు బలహీన వర్గాలని మిగతా వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేలా చేయాలి అన్నటువంటి లక్ష్యంతో సోషల్ జస్టిస్ అన్నటువంటి నినాదంతో గత 4 సంవత్సరాల 10 నెలల కాలం తీసుకున్న ప్రతి నిర్ణయం సోషల్ జస్టిస్ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది రెండవ కారణం. మూడవ కారణం, మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చూపించినటువంటి అభివృద్ధి అంటే చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అభివృద్ధిలో వెనుకబడి ఉండామని చాలామంది విమర్శిస్తున్నారు. ఎవరైతే విమర్శిస్తున్నారో నేను వాళ్ళని ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ 5 సంవత్సరాల కాలాన్ని 2019-24 కాలాన్ని గత 2014-19తో మీరు ఒక్కసారి పోల్చి చూసుకుంటే, తలసరి ఆదాయంలో కానీ, అంటే పర్ క్యాపిటా ఇన్కమ్, 2 రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కానీ, ఈ 2 సూచికలు అభివృద్ధికి అన్నదానికి సూచికలు. ఆ 2 సూచికల్లో ఆంధ్ర రాష్ట్రం గతంలో కన్నా మెరుగ్గా ఉంది. దేశంలోనే 2-3 స్థానాల్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు మనం డెవలప్మెంట్లో వెనుకబడి ఉన్నాము అన్నటువంటిది ప్రశ్నించడం అర్ధరహితం అన్నటువంటిది నా ఉద్దేశం. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ప్రతి వ్యక్తికి కూడా సంవత్సర ఆదాయం గతంతో పోల్చుకుంటే చాలా చాలా మెరుగైంది, చాలా ఇంప్రూవ్ అయింది. ఈరోజు